షాలోమ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? గడిచిన 2-3 రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో ఎక్కడ చూసినా క్రిస్మస్ వైబే. ఇట్స్ డే 1, డే 2, డే 3 అని చెప్పి పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఇట్స్ ఎ సీజన్ అని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు. నిజమే, ఇట్స్ ఎ సీజన్ బట్ ఫర్ ఎ రీజన్. ఒకటి గుర్తుపెట్టుకుందాము, ఈ ఆర్భాటాలన్నిటి వెనకాల ఒక అర్థం ఉండాలి. ఎందుకంటే ఈ వేడుక వెనకాల ఒక విజయోత్సవం ఉంది కాబట్టి. మన డైలీ లైఫ్లో కూడా సండే స్కూల్ పిల్లలకి డాన్స్లు, పాటలు, వాక్యము, స్కిట్స్, లేదు అంటే చర్చ్ డెకరేషన్ అని చెప్పి మన లైఫ్ కొంచెం బిజీ అయి ఉండొచ్చు. దేవుని విషయంలో మనం కొంచెం ప్రయాసపడుతూ ఉండొచ్చు. ఈ ప్రయాస అంతటిలో బాలుడు లేకపోతే వ్యర్థమైపోతుంది. కీర్తనలో ఒక మాట ఉంటుంది, దేవా నీ నామంతటి కన్నా నీవిచ్చిన వాక్యాన్ని గొప్ప చేశావు అని. యోహాన్ గారు కూడా క్రీస్తుని మనకి పరిచయం చేస్తూ వాక్యము శరీర రూపధారిగా వచ్చారు, ఆయనే క్రీస్తు అని చెప్పారు. మనం బాలుని చేర్చుకోకుండా ఇంత ఆర్భాటం చేస్తూ, ఇంత కష్టపడిపోతూ, మన సమయాన్ని ఇంత వెచ్చించుకుంటున్నప్పటికీ వ్యర్థమైపోతుంది. ఎందుకంటే బాలునికి ప్రధాన స్థానం ఇవ్వాలి. అప్పుడే మనకి విజయోత్సవమైన క్రిస్మస్ను అనుభవించగలం. ఈ క్రిస్మస్ నెలలో మనం పడుతున్న ప్రయాస అంతటితో పాటుగా ప్రాముఖ్యంగా వాక్యంతో సమయాన్ని గడపడానికి నేర్చుకుందాం. ఒక సమయం పెట్టుకుని ఆ సమయంలో వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యంతో మనం నింపబడుతూ, ఖచ్చితంగా చిన్నప్పుడు ఎలా అయితే కంటత వాక్యాలు అని చెప్పి కొన్ని వాక్యాలు నేర్చుకునే వాళ్ళము, ఈ సీజన్లో కూడా కొన్ని వాక్యాలకి ప్రాధాన్యతనిస్తూ, కొన్ని వాక్యాలు నేర్చుకుంటూ, కొన్ని వాక్యాలతో నింపబడుతూ బాలుని మనలోనికి చేర్చుకుందాం. అప్పుడు నిజమైన విజయోత్సవ క్రిస్మస్లోనికి మనం నడిపించగలుగుదాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్.